రాష్ట్రంలో అధికారులకు షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్లు. అవును, తన వైఫల్యాలకు అధికారులు బలి. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై అధికార యంత్రాంగంలో తీవ్ర విస్మయం. సస్పెన్షన్ వేటు, షోకాజ్ నోటీసులు ఇవ్వాలన్న సీఎం ఆదేశాలపై ఆందోళన. సహాయక చర్యలో దారుణంగా విఫలమైన కూటమి ప్రభుత్వం. ఆడలేక అంటే మధ్యలో ఓడు అన్నట్లుగా ముఖ్యమంత్రి తీరైతే ఉంది. వరద బాధితులను ఆదుకోవడంలో తన ఘోర వైఫల్యాన్ని అధికారులపై నెట్టివేయడం ఆయన దిగజారుతనానికి తార్కాణంగా ఉంది. విజయవాడ వరద బాధితుల్లో సహాయ పునరావాసంలో భాగంగా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా ఇదంతా కూడా ఉద్యోగులపై అయితే వేయడం అయితే జరిగిందనమాట. ఉద్యోగులకు సంబంధించి ఏకంగా సస్పెండ్ చేయడం అయితే చేస్తున్నారు. ఏరికోరి పోస్టింగ్లు ఎవరి బాధ్యత? అధికారులకు వచ్చిన తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు విభాగాధిపతులకు చంద్రబాబు ఏరికోరి ఎంపిక చేసుకుని మరీ పోస్టింగ్లు ఇచ్చారు. అంటే ఇదంతా కూడా తన జట్టు పని ప్రకటించుకున్నారన్నమాట. జట్టు అని చెప్పేసి ప్రస్తుతం వరద బాధిత ప్రాంతాల్లో సహాయ చర్యలపై వారితోనే సమీక్షిస్తూ ఉన్నారు. మరి బాధితులకు సహాయం పునరావాసం అందకపోతే అందుకు తాను ఏరికోరి పోస్టింగ్ ఇచ్చిన ఉన్నతాధికారులే బాధ్యత అయితే వహించాలి. సో వారిని కాకుండా మిగిలిన వారిని అయితే సస్పెన్షన్లు అయితే చేస్తున్నారు, షోకాజ్ నోటీసులు అయితే ఇస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే అంటూ ఉన్నాయన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో